ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. కాసేపట్లో మ్యాచ్ జరగబోతుంది. గెట్ రెడీ. సార్, మ్యాచ్ అని కాకుండా మ్యారేజ్ జరగబోతుందని అనౌన్స్ చేయండి. ఏంటే నీ కాన్ఫిడెన్స్? ఆడేది ఆద్య, ఓడేది రామలక్ష్మి. ప్రొఫెషనల్ ప్లేయర్ కి 10 రోజుల్లో పాపులర్ అయిన ప్లేయర్ కి చాలా తేడా ఉంటుంది. కేవలం ఆట మాత్రమే కాదు, ప్రత్యేకమైన పోటీ. బరిలోకి దిగకపోయినా రామలక్ష్మి తన టీంతో ఆడించి గెలిచి కాలేజీ స్టూడెంట్స్ కోసమే ఈ గ్రౌండ్ ని గేమ్స్ కోసం కేటాయించాలన్న పట్టుదలతో ఉంది. ఇంకో మాట చెప్పండి సార్. అస్మిత టీం వాళ్ళు గెలిస్తే ఈ గ్రౌండ్ ని కమర్షియల్ డెవలప్మెంట్ కోసం ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, అసలు విషయం మీకు చెప్పలేదు. ఆఫ్ కోర్స్ మీకు తెలియదు అనుకుంటా. వార్మప్ చేస్తున్న టీంనే కాదు, ఒకసారి అక్కడ చేసుకున్న సెటప్ ని కూడా చూడండి. పూజ చేస్తున్నారనుకోకండి. ఈ మ్యాచ్ లో గనక నేను గెలిస్తే ఆ రామలక్ష్మి ఓడిపోయింది అని చెప్పడం కన్నా వాళ్ళ ఆయన శౌర్య సార్ తో విడిపోయింది అని చెప్పడం కరెక్ట్ గా ఉంటుంది. రామలక్ష్మిని శౌర్య సార్ తో ఇక్కడే నా పెళ్లి జరిపిస్తుంది అని అయోధ్యలంక ఊరి పెద్ద మనిషి అయిన శ్రీ రఘురాం గారి సమక్షంలోనే మేము ఛాలెంజ్ చేసుకున్నాము. ఒక్క నిమిషం. బొమ్మల పెళ్లి చేస్తే అస్మితకి ఆట విడుపుగా ఉంటుంది కాబోలు. అందుకే ఆ ఏర్పాట్లు అనుకుంటున్నాను. అంకుల్, నేను ఆట ఆడితే ఎలా ఉంటుందో మీరే చూస్తారుగా. ఆద్య నిన్నెలా ఆడుకుంటుందో నేను కూడా చూస్తా. రామలక్ష్మి, ఇవాళ నువ్వు ఆడవమ్మా. ఆడియంటివి మాత్రమే. జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్. అస్మిత, నువ్విచ్చిన మాట కూడా అందరికీ తెలియాలి కదా. ఈ పోటీలో నువ్వు ఓడిపోతే మీ అమ్మా నాన్నలు చూసిన సంబంధమే చేసుకుంటానన్నావు. ఎట్టి పరిస్థితుల్లోనూ శౌర్య సార్ని వదులుకోను అంకుల్. ముందా పిచ్చి ఆలోచనలు వదులుకో. అందులో నుంచి బయటపడితేనే నువ్వు బాగుపడతావు. కొంతమంది వినరు శౌర్య. రిజల్ట్ వచ్చాకే తల వంచుతారు. గ్రౌండ్ లోకి వస్తున్నావు కదా. నేనే వస్తున్నాను. నా చెల్లి రామలక్ష్మి మంగళసూత్రాల మీద పడ్డ నీ కళ్ళు బైర్లు కమ్మేలా ఆడతాను. ఆల్ ది బెస్ట్. యూ సీ ద బెస్ట్. గెట్ రెడీ. 2 నిమిషాల్లో మ్యాచ్ మొదలు కాబోతుంది. గుడ్ లక్ ఆద్య. థ్యాంక్ యూ రామా.